మా ఆయన అయితే గోంగూర చికెన్ చేస్తున్నారండి. మా ఆయన కూడా వచ్చేసారు చికెన్ తీసుకొని. ఎవరు పని వాళ్ళు చేయాలి కదా. సరే, అదృష్టం ఏంటంటే నీ పని కూడా నేనే చేయాల్సి వస్తాను. అన్నీ రెడీగా చేసి పెడితే ఇప్పుడు వచ్చి గోంగూర చికెన్ అయితే చేస్తున్నారు. 1 2 3 స్టార్ట్. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చూపుల్లో ఇట్లాంటి విషయాలు అడగండి. ఏమని? వంటలో నువ్వేం చేస్తావు నేనేం చేయాలని అప్పుడు తర్వాత పెళ్లి అంతేగా అంతేగా. మొక్కలు బాగా ఉన్నాయో లేదో గమనించి పక్కింటి కనుక స్మెల్ వెళ్ళిందో లేదో చూసుకొని వచ్చి సో అలా స్మెల్ చూడడానికి మా ఆవిడని పంపిస్తున్నానండి ప్రూఫ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా ఆయన అయితే గోంగూర చికెన్ చేస్తున్నారండి. చికెన్ తీసుకురమ్మన్నారనమాట. ఆ లోపల నేనైతే గోంగూరని ఆయిల్లో వేయించి పెట్టేయాలంట అన్నీ చెప్పేసి వెళ్ళారనమాట. ఇంక ఈరోజు మా ఆయన చేసే గోంగూర చికెన్ ఎలా చేస్తారో అనేది ఈరోజు మీకు చూపిస్తానండి. ఇంక ఫాస్ట్గా అయితే ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే గోంగూరని ఆయిల్లో వేయించాలన్నమాట. ఈ మధ్య మేము టిఫిన్ చేసుకోవటం లేదండి, ఎందుకంటే పిల్లలు లేట్గా లేస్తున్నారనమాట. 10:30 11 అయిపోతా ఉంది. అందుకని ఒకేసారి లంచ్ చేసుకునేస్తున్నాము. మళ్ళా టిఫిన్ చేసి వేస్ట్ అయిపోతుంది కదా, తినరు పిల్లలు. ఇంకా అప్పుడు 11కి లేస్తే లంచ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వేడిగా అయింది తినేస్తూ ఉంటారు. అందుకని టిఫిన్ చేయటం లేదనమాట. మార్నింగ్ టైంలో నేను మా హస్బెండ్ ఏదన్నా ఫ్రూట్స్ అలా తినేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు లేచినప్పుడు వేడిగా చేసుకొని తింటూ ఉన్నాము. ఇంక ఈరోజైతే గోంగూర చికెన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది చూడండి, ముందుగా అయితే గోంగూరని బాగా వాష్ చేసుకునేసాను. ఇప్పుడు గోంగూరని అయితే ఆయిల్లో వేయించుకునేద్దాం. ఆయిల్లో వేయించేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి. ఇది చూపించేస్తారండి. మా ఆయన కూడా వచ్చేసారు చికెన్ తీసుకొని. ఇంక ముందుగా అయితే నేను గోంగూర వేయించిన తర్వాత పిలుస్తాను, మళ్ళీ వచ్చి చెయ్యి. ఓకే, కట్టుముట్టు. అవునా? నేను చికెన్ తినేటప్పుడు ఎక్కువగా అన్ని పీసులు తినండి, ఇలాంటివి మాత్రమే ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట. ఇలాంటివి ఇవేంటివో చెప్పండి చూద్దాము. ఇవే ఎక్కువ తెచ్చారంట. నాకు చికెన్ తినేటప్పుడు ఇలాంటి పీసెస్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఉన్నీలే అక్కడే వాష్ చేద్దాం చికెన్. నేను గోంగూర వేయించేస్తాను, వేయించేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేస్తాను. కానీ గోంగూర వేయించేసిన తర్వాత పిలుస్తా, మళ్ళీ రా. ఓకేనా? ఏం చెప్పరు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకునేయాలి. ఇప్పుడు ఈ గోంగూర బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే. గోంగూర అయితే మగ్గిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలి. నేను గోంగూర వేయించి చల్లారబెట్టి మిక్సీ పట్టించే లోపు మా ఆయన ఏం చేస్తారు అనేది చూపిస్తారండి. చూడండి ఏం చేస్తున్నారు, కనిపిలే కదా. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. డ్యూటీ నుంచి వస్తానే మొబైల్ చూస్తాను. రిలాక్సేషన్ అనేది ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. నాది ఇలా ఉంటుంది. అవునా? నా పని నేను చేస్తాను. నీకు నన్ను సాధించడంలో ఉంటుంది. నీ పని నువ్వు చేస్తాను. నాకేం కాదే, నిన్ను సాధించను నేను. రైస్ కూడా పెట్టేస్తా ఇంకో స్టవ్ పైన. సంగటి చేయాలనా? ఫాస్ట్గా రీపేర్ చేసుకోవచ్చు. ఎట్లా చికెన్ తింటున్నావు కొంచెం డైజెషన్ ఆలోచించు. మొన్న వడాలంటే నిన్ను వడియాలంటే. సరే, ఇప్పుడు రైస్ వద్దంటావా? సంగటి బెటర్ ఆప్షన్. సంగటి వేసేసి స్టోర్ రైస్ బాగా రాగిబిడ్డ ఎక్కువ బాగా కలర్ రావాలి. కలర్ వస్తే ఎట్లా ఉండాలంటే. ఇంకా మా ఆయన అయితే రాగి సంగటి చేయమంటున్నారు. ఇంక నేను రాగి సంగటి అయితే కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. కుక్కర్లో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది రాగి సంగటి. కుక్కర్లో అయితే చేసేస్తాను. ఈ లోపల మా ఆయన గోంగూర చల్లారే లోపు గేమ్ ఆడుతూ కూర్చుంటారనమాట. అంతే కదా.
ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. సరే, అదృష్టం ఏంటంటే నీ పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఈరోజు ఒక్కరోజు గోంగూర చికెన్ నువ్వు చేస్తానన్నావు కాబట్టి చేయమని చెప్పా. అదే వీడియోలో ఒకసారి ఎన్నికి పోయి చూడమని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎన్నింటిలో నేను ఉన్నాను. నాకు తెలిసి నీ వీడియోల కంటే నేనే ఎక్కువ ఉంటాను. కాదు, మా ఆయన చికెన్ కర్రీ చేసేటప్పుడే వీడియోలో ఉంటారు, ఇంకే కర్రీ చేసేటప్పుడు ఉండరు అనమాట. నేను లేని వీడియో ఒకటి చూపించు. చాలా వీడియోస్ ఉన్నాయి. కామెంట్ పెట్టమని చెప్పండి మీరే. కుక్కర్లో అయితే స్టోర్ బిమ్ వేసి సంగటికి అయితే పెట్టేస్తున్నానండి. దీంట్లోనే రాళ్ళుప్పు కూడా వేసేస్తాను. కుక్కర్లో సంగటి చేసేటప్పుడు 1 గ్లాస్ రైస్కి ఒక 3-4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు సంగటి అనేది బాగా మెత్తగా అనుగ్గా వస్తుంది. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టుకునేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా నేను గోంగూర అయితే చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసుకునేస్తున్నాను. ఇదైతే మిక్సీ పట్టించి పక్కన పెట్టేస్తాను. సంగటికి అయితే రైస్ అయితే కుక్కర్లో పెట్టుకునేస్తానండి. ఒక 4 విజిల్స్ వస్తే చాలు. గోంగూరను కూడా బాగా మిక్సీ పట్టించుకొని ఇది కూడా పక్కన పెట్టుకునేస్తాను. ఇంకా చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకునేస్తానండి. ఇంకా గోంగూర చికెన్ చేయడానికి అన్నీ కట్ చేసి రెడీగా అయితే పెట్టానండి. ఇంకా మా ఆయన వచ్చి కర్రీ చేయడమే ఆలస్యం. ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకునేసినవా. ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకునేస్తున్నారు. ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చూపుల్లో ఇట్లాంటి విషయాలు అడగండి. ఏమని? వంటలో నువ్వేం చేస్తావు నేనేం చేయాలని అప్పుడు తర్వాత పెళ్లి లేదనుకోండి ఇక్కడ చేయాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు కష్టంగా చేస్తున్నావా ఇష్టంగా చేస్తున్నావా? బయట చెప్పుకోలేం కానీ ఇటు చూసి చెప్పు. దొబ్బించుకోలేక చేస్తాం. ఆనియన్స్ వేగిపోయాయా? ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. ఇంకా మా ఆయన వెయిట్ తగ్గడానికి రోజు అయితే హాట్ వాటర్లో నిమ్మరసం సబ్జా గింజలు వేసి తాగుతూ ఉంటారండి. రోజుకు 1 లీటర్ అయినా తాగేస్తారనమాట. ఇంకా నాకు కూడా కలిపారనమాట, అవే ఇస్తున్నారు. చేసేటప్పుడు మా ఆయన అయితే ప్రాసెస్ చెప్పటం లేదనమాట. ఒకవేళ చెప్పినా కానీ స్లోగా చెప్తున్నాడు, వీడియోలో అయితే వినిపించడం లేదండి. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత. మా ఆయన ఈ కర్రీ ప్రాసెస్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా వినేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తదుపరి కార్యక్రమం మరి 10 నిమిషాల్లో చెప్తాం. ఆ పచ్చివాసనని ఆస్వాదిస్తూ వంట చేస్తే ఎంత బాగుంటుందని మాకు తెలియదు కాబట్టి మాలాంటి అభాగ్యులకి బాధ్యతల కోసం చేసుకున్న కార్యక్రమం కాబట్టి అలా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకొని టమోటా అప్పుడప్పుడు ఇలా కాల్చుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా కర్రీ ప్రాసెస్ ఎలా చెప్తున్నాడు. మా ఆయన చెప్పలేని చోట నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. టమాటా ఉడికిపోయిందా? టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ అయితే వేసుకునేయాలి. నాకు ఇష్టమైనవి తెచ్చారనమాట చికెన్. ఇవి నాకు భలే ఇష్టం చికెన్లో. ఇవేంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవే ఎక్కువ తెచ్చినట్టుండవు కదా? అంటే నేను తినకపోయినా ఇంట్లో భద్రంగా చూసుకోవాలి. అబ్బో, లేదంటే మాకు అన్నం పెట్టరు. అబ్బా. చికెన్ వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుడు వేసుకొని ఉప్పు పసుపులోనే కనీసం 2 నుంచి 3 నిమిషాలు చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. చికెన్ బాగా ఉడికితేనే ఉప్పు పసుపులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకునేస్తున్నారు. ఈ లోపల నాకైతే సంగటికైతే రైస్ అయితే ఉడికిపోయిందండి. నేను కరెక్ట్గా ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత రాగిపిండి అయితే వేసుకునేస్తున్నాను. మూత తీసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి రాగిపిండి వేసుకునేసి పప్పు గుత్తో ఇలా బాగా కలుపుకునేసేయాలండి. రైసు రాగిపిండి 2 కలిసిపోవాలన్నమాట. మనకు వాటర్ కానీ తక్కువగా ఉన్నాయి అనిపిస్తే చల్లి నీళ్ళు మాత్రం వేసుకోవద్దండి. వేడి వాటర్ కొద్దిగా కాంచి వేసుకోండి. వేడి వాటర్ వేసుకుంటేనే రాగి సంగటికి బాగుంటుందన్నమాట. నాకు వాటర్ కొద్దిగా తక్కువైంది, నేను కాంచి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. తర్వాత మనకు వాటర్ వేసుకున్నాం కదా తనిగా, ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ వేసుకొని
పప్పు గుత్తో కలిపేసి ఒకసారి 2 నిమిషాలు దమ్ చేసుకునేయండి. రాగి పిండి వేసాం కదా, బాగా ఉడికిపోతుంది అనమాట ఆ దమ్ముకి. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు మిగతా ప్రాసెస్ చేయడానికి. మధ్య మధ్యలో కలపడం అంతా నేనే చేస్తున్నాను. కరెక్ట్గా ఏదేయాలో వచ్చి వేసేసి వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తున్నారు. మనకి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. కారం బాగుంటేనే గోంగూర చికెన్ బాగుంటుందన్నమాట. తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకొనేసి ఆ మసాలాలు అడుగంటకన్నా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకునేస్తున్నారు. ఇంతవరకు చికెన్లో వాటర్ వేయలేదండి. చికెన్లో వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ అయితే ఉడికిందనమాట. ఈ మసాలాలు అడుగు అంటకన్నా బాగా కలుపుకునేసేయాలి. మసాలాలు బాగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు గోంగూర మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, అది వేసుకునేసేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. చికెను గోంగూర బాగా కలిసిపోవాలన్నమాట. బాగా కలుపుకునేసిన తర్వాత ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి బాగా కడిగి పక్కనైతే పెట్టుకోండి. ఈ వాటర్ కొద్దిగా వేసుకుంటాం మనము. వాటర్ అయితే ఎక్కువ వేసుకోవటం లేదండి. తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. గోంగూర అయితే వేసిన తర్వాత ఒక 4 నిమిషాలైనా ఉడకనివ్వాలండి చికెన్ని. ఏందే వాటర్ అంటూ ఏమీ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఆల్రెడీ జనరేట్ అయింటుంది కాబట్టి మసాలాల మీద ఏమన్నా ఉన్న వాటిని కొద్దిగా కలుపుకోగలిగితే చాలు. ఇప్పుడు వేస్తాండ వాటర్ ఎస్, ఏ కొద్దిగా వాటర్ దీంట్లోనే వేసుకో. వాటర్ చాలు, చాలా. అంతే. అలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపి మొక్కలు బాగా ఉన్నాయో లేదో గమనించి పక్కింటి దాకా స్మెల్ వెళ్ళిందో లేదో చూసుకొని వచ్చి, చాలా స్మెల్ చూడడానికి మా ఆవిడని పంపిస్తున్నానండి ప్రూఫ్. పక్కింటికి అడిగి వాసన చూసి వచ్చిందో లేదో చెప్తే వీ నీడ్ టు ప్లాన్. అది ఈరోజు మా ఇంట్లో ఉన్న స్పెషల్. చాలు అట్లా కొట్టవాకు, కొడితే తెలుస్తుంది కదా, అట్లా కొట్టకూడదంట. నిన్ను కొట్టలేక కొడతాను. సో అప్పుడప్పుడు ఉన్న ఫ్రస్ట్రేషన్ అలా చూపించాలి కాబట్టి బోకల్ని గింటల్ని కొట్టినప్పుడు మా మగజాతికి సంబంధించిన అలాంటి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సరే అయిపోయింది, అయిపోయింది. కరెక్ట్గా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టయితే దింపేసుకోవచ్చు. అయిపోయిందా గోంగూర చికెన్ బిర్యానీ. గోంగూర చికెన్. సో ఆంధ్ర స్పెషల్. చూసారు కదా మా ఆయన సెటైర్లు నా మీద ఎలా వేస్తున్నారు. ఇంకా మా ఆయన అయితే కర్రీ చేశారండి, సిమ్లో పెట్టున్నారనమాట. ఒక 3 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా రాగి సంగటి కూడా అయిపోయింది. దమ్ పెట్టుకున్నాను కదా, దమ్ అయిపోయింది. ఇంకా ముద్దలకి వెళ్ళుకోవడమే. ముద్దలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక గుండ్రటి బౌల్ తీసుకొని మనకి ఎంత ముద్ద కావాలో అంత సంగటి వేసుకొని గుండ్రంగా తిప్పేస్తే రాగి ముద్ద రెడీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోంగూర చికెన్లోకి అదుర్స్ అనమాట. ఇంకా గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదో చూసారా, చూస్తానే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి కదా. గోంగూర చికెన్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దగా చేసుకుంటే రాగి సంగట్లకి సూపర్గా ఉందండి. రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా తినడమే ఆలస్యం. మా ఆయన చేసిన గోంగూర చికెన్ కర్రీ. బబ్లు మాట్లాడా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా డాడీ రాగి సంగటి గ్రీన్ చికెన్ చేసినాడు. అందరూ కామెంట్ చేయండి. రే రాగి సంగటి చేసింది నేను రా, మమ్మీ చేసింది. రాగి సంగటి మమ్మీ చేసింది, గ్రీన్ చికెన్ డాడీ చేసాడు. గోంగూర చికెన్. గోంగూర చికెన్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు కుర్షి. డాడీ చేసినాడబ్బా గోంగూర చికెను. నాకు కూడా వేయబ్బా కూర, నాకు ఇష్టం అని చెప్పేసి ఇవి మాత్రమే వేసినాడు. మొత్తం వేయద్దులే, పిల్లలకు కూడా వేయి. బాగుందా బబ్లు, బాగుందా?
అద్దరిపింది. అద్దరిపోయిందా ఉన్నా చేస్తే నెక్స్ట్ లెవెల్ అంతే. అమ్మా కూర కూడా బాగుంది ఏమంటే కూరే బాగుంది. ఖుషి ఎలా ఉంది అదే కూడా బాగుంది. బాగుందా కూర అయితే. మీ డాడీ చేసినాడబ్బా ఎలా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పబ్బా నువ్వు చేసిన కర్రీ గోంగూర చికెన్ కర్రీ ఎలా ఉంది ఆల్రెడీ 20 చేసుకొని తిన్నా బాగానే ఉంటుంది నాకు తెలియదు. వీడియోలో ఫస్ట్ టైం చేస్తారు కదా వాడన్నా పిచ్చి వేసుకోవద్దు. బాగుందా నాకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతుంది నెక్స్ట్ లెవెల్ నేను కూడా తినేస్తా వేస్ట్ తిన్నా. అంత బాగుందంట ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి అసలు ఆ టేస్ట్ని. బాగుంది అదిరిపోయింది సంగట్లేకి మాత్రం రాగి సంగట్లేకి సూపర్గా ఉంది పిచ్చి పీక్స్కి వెళ్ళింది. ఒక ముద్ద నోట్లో పెట్టినాక ఇంకా ఆగుతామా తినేద్దాం మా ఆయన చేసిన గోంగూర చికెన్ నాకు ఇష్టం అని చెప్పేసి ఈ కట్టుం పుట్టుమే ఎక్కువ వేసినాడు అనమాట నేను ఎక్కువగా చికెన్లో తినేది ఇవే నాకు చాలా ఇష్టం ఇవంటే సంగట్లేకి పిచ్చి లేసిపోయిందండి అసలు మా ఆయన అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామని నేను ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. మా ఆయన ఒక ముద్ద నోట్లో పెట్టారు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఎంత కమ్మగా ఉందండి అసలు పుల్ల పుల్లగా అసలు చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. బాగుంది నిజంగా బాగుంది బాబా బాగుంది రుచి చాలా బాగుంటుంది అసలు కూర పిచ్చి పిచ్చిగా అద్దుకుంటుంది. వేడిగా ఈ రాగి సంగట్లేకి ఈ గోంగూర చికెన్ తింటా ఉంటే బిర్యానీ ఏం గుర్తురాదు. దొరికింది బిర్యానీ కూడా దీని ముందు దొరికిపోయి మేము ఎక్కువగా బిర్యానీలు తింటా ఉంటాం అండి ఇప్పుడు మిస్ అయ్యామని. వీక్లీ ఒకసారైనా తింటాము లేకపోతే 2 సార్లు కూడా తింటా ఉంటాం బిర్యానీ ఎక్కువగా ఇదైతే మా ఆయన ఫస్ట్ టైం చేస్తారనమాట చాలా బాగుందండి నేను ఒకసారి చికెన్లో చాలా రకాలు చేస్తాను నేను ఇది పాలాకు వేసి కూడా చేసినాను అది కూడా బాగుంది గోంగూర చాలా తక్కువ అండి అప్పటికి నేను చేసేటప్పటికి వంట అయితే నాకు సరిగా రాదనమాట అప్పుడు చేశాను అప్పుడు అంత తినబుద్ధి కాదు మా ఆయన చేశారు చాలా బాగుందండి మీరు కూడా రెసిపీ చూసారు కదా ట్రై చేసేయండి ఇంట్లో అలాగే మా ఆయన చేసిన ఈ గోంగూర చికెన్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ చేయండి చాలా బాగుందండి మాట్లాడలేను ఫాస్ట్గా తినేయాలన్నమాట ఫస్ట్ తినేసేయాలి మీతో మాట్లాడుతుంటే చాలా సాటిస్ఫాక్షన్గా తినలేకపోతున్నాను తినేసిన తర్వాత కలుద్దాం బాయ్ తినేసిన తర్వాత మా ఆయన తీరుగా కూర్చొని ఏం చూస్తున్నాడో మీరే చూసేయండి మా బబ్బులు మా ఆయనకైతే అన్నం తినిపిస్తున్నాడు అనమాట అది నా ముద్ద నీ ముద్ద అమ్మ ముద్ద నాన్న ముద్ద అని చెప్పి తినిపిస్తున్నాడు ఆ వీడియో అయితే చూస్తూ కూర్చున్నాడు అనమాట ఎన్నిసార్లు చూసి మురిసిపోతున్నాడు ఆ వీడియో చూసి బబ్బులు తినిపిస్తే అదో సాటిస్ఫాక్షన్ అంట అందుకు చూసుకొని మురిసిపోతూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే డిస్కషను 20 రూపీస్ నోట్లో ఎన్ని 20లు ఉంటాయి అని అడిగారు మా ఆయన అయితే ఒక్కొరైతే 8, 9, 10, 5 అని చెప్పారు ఇంకా మీరు కూడా కామెంట్ చేసేయండి 20 రూపీస్ నోట్లో ఎన్ని 20లు ఉంటాయో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్